ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమాజం అనుకోకుండా మీ నెత్తినో బాధ్యత వదిలిపడేసింది. దేశంలో హిందువులకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందండి అంటే ఆర్ఎస్ఎస్ మీద తోసేసి వీళ్ళందరూ కూర్చుంటారు. తమిళనాడులో జరిగితే ఆర్ఎస్ఎస్ వాళ్ళే నిద్రపోతున్నారు, అక్కడ కేరళలో జరిగితే ఆర్ఎస్ఎస్ వాళ్ళే నిద్రపోతున్నారు. అదే వాళ్ళు చచ్చిపోతే అది సహజం అనేటటువంటి ఒక అంటే ఎవరి మీదనో తోసేసుకుని కూర్చునే మనస్తత్వం సమాజంలో ఎక్కువ, ఎస్పెషల్లీ హిందూ సమాజంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదొక సమస్య. రెండవది, భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఖచ్చితంగా సమాజం వల్లనే సాధ్యమైంది, ఈ సమాజం నమ్మడం వల్లనే సాధ్యమైంది. ఇప్పుడు అదే సమాజం దారి మళ్ళుతున్నటువంటి దశ. ఎందుకంటే ఎక్కువ కాలం ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో సహజంగా ఎదురయ్యేటటువంటి సవాళ్ళు, దాన్ని ఇక్కడ మైనారిటీ బుజ్జిగింపు చర్యలతో దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం నడుస్తోంది. ఈ రెండింటిని కలిపి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఇదివరకు అంశాల వారీగా సమాధానాలు చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఫార్వర్డింగ్ మెసేజ్లని పోస్టింగ్ల మీదనే ఆధారపడుతున్నారు. పార్టీతో మాట్లాడండి, పార్టీ పరంగా ఒక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోండి, పార్టీ కూడా వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాని మీద సమగ్ర సమాచారం వితిన్ 15 మినిట్స్లో పార్టీ కార్యకర్తల దగ్గర ఉండాలి. దానికి పరిష్కారం ఏం చేయబోతున్నారు అన్నట్టు ఉండాలి. ఇదేంటంటే స్పీడ్ యుగం. ఇవాళంతా బొరచ్చల్లేసాక, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇది ఉంది, మన ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి రూఫ్ కూలింది. అది వెంటనే జనంలోకి ఏం వెళ్ళిపోయింది, మోడీ మొన్ననే ప్రారంభించిందని వెళ్ళిపోయింది. అది కాదు 2009లో కాంగ్రెస్ టైంలో నిర్మించింది అన్నటువంటిది ఆ తర్వాత ఒక 6-7 గంటల తర్వాత బయటకు వచ్చింది. ఈలోపు ఇదే వైరల్ అవుతుంటుంది. అట్లాగే ఓ రోడ్డు ఎక్కడో దెబ్బతిని ఉన్నది, దాన్ని అదిగో చూసారా ఇట్లాంటి రోడ్లు ఇట్లాంటిది. వాస్తవంగా హైవేల మీద తిరిగే వాళ్ళందరికీ తెలుసు హైవేలు ఎంత బాగున్నాయని. ఎక్కడో చోట లోపం ఉంటుంది, ఖచ్చితంగా లోపం లేదని చెప్పడానికి ఏముంది. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అన్నటువంటిది. స్పీడ్ అన్నటువంటిది ప్రభుత్వం నుంచి కావాలి. అదే సందర్భంలో కౌంటర్ చేసి సమాధానాలు కరెక్ట్గా చెప్పగలిగేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మౌల్డ్ కావాలి. లేకపోతే కనుక ఆ తర్వాతన ప్రతిపక్షానికి పరిమితం చేసేటటువంటి ప్రయత్నం చాలా సిన్సియర్గా జరుగుతోంది. దేశ విదేశీ శక్తులు ఇద్దరూ ఒకేసారి కలిసి ప్రయాణం చేస్తున్నారన్నటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.